ద లార్డ్. మెల్క్షెదెక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున ప్రభు నామములో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడు, నిత్యము జీవించుచున్న మన ప్రభు కృప మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథము నుంచి పూట కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు గారు మరి ఆత్మ సంబంధమైన మాటలు మరి ఇక్కడ దేవుని ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర వెచ్చను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏమీయు నిశ్చయించుతురో వాటిని చేయుకుందురు. దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు అపోస్తుడైన పౌలు గారి ద్వారా మరి ఈ సత్యవాక్యమును మాట్లాడుతూ ఉన్నాడండి. ఎందుకనంటే అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నాడు, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి. అవునండి, ఎప్పుడైతే ఆత్మానుసారమైన జీవితంలో మరి పరిశుద్ధాత్మ క్రియ చేస్తాదో, పరిశుద్ధాత్మకు నిలయముగా మరి దేహము ఆత్మకు ఎప్పుడైతే నిలయముగా ఉంటుందో మరి ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ఎంతగానో మరి ప్రయత్నిస్తారండి. దేవుని బిడ్డలారా, మరి ఏంటంటే నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. ఎందుకనంటే ఒకప్పట్లో హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలు అనేక మందిని హింసించాడు. ఆత్మానుసారంగా నడుచుకోలేదు. మరి హింసకుడుగా నడుచుకున్నాడు, భయంకరంగా వేధించాడు, దాడి చేసాడు ప్రజల మీద. అలాంటి వ్యక్తి ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఇతరులకు కూడా మీరు కూడా ఆత్మానుసారంగా నడవండి, మీరు ఈ లోకానుసారమైన మర్యాదలు, ఆచారాలు ఆచరింపక, శరీర వీక్షలు మీరు చేయక, మరి పవిత్రమైన జీవితముతో మీరు ప్రభుని ఆరాధిస్తూ దేవునికి ఒక నిలయముగా మీరు ఉంటారని ప్రభువు మరి పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నాడండి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర వెచ్చను నెరవేర్చరు. అవునండి దేవుని బిడ్డలారా, మరి విరోధముగా శరీరానికి ఆత్మకు ఒక పోరాటం అనేది మరి జరుగుతూనే ఉంటుందండి. కాబట్టి మరి రాజకీయ నాయకులకి అసెంబ్లీలో మరి ఎక్కడ పట్టినా కూడా ఒక విరోధం అనేది, ఒక పోరాటం అనేది, లేకపోతే దేని బిడ్డలారా ఒక వ్యతిరేకత అనేది ఎక్కడ పట్టినా కూడా జరుగుతూ ఉంటుంది. వ్యతిరేకత, విరోధముగా కుటుంబాల్లో, సమాజములో, మరి అసెంబ్లీలో, రాజకీయ నాయకుల మధ్యలో పలు విధాలుగా వ్యతిరేకత అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మరి శరీరములోనే ఒక వ్యతిరేకత జరుగుతుంది. ఎందుకనంటే ఈ శరీరము మట్టిలో నుంచి తీయబడ్డది కాబట్టి ఇది శరీరానుసారంగా ప్రవర్తిస్తుంటుంది. శరీరం, ఆత్మ దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో నడవాలి అని శరీరముని ఎంతగానో ఆత్మ సంబంధములోకి మరి తీసుకొని రావాలని ఆత్మ ఎంతో పోరాడుతుంటది. శరీరము వ్యతిరేకంగా ఆత్మకు మరి అపేక్షిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు చక్కటి మాటలు చెప్పాడు. ఏందనంటే నేను మరలా చదువుతున్నాను, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర వెచ్చను నెరవేర్చరు. అవునండి, ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా నడుచుకుంటామో, ఆత్మ నడిపింపులో ఉంటామో,
ఆత్మ ప్రేరేపణతో నడుస్తామో మరి శరీర విచ్చలు నెరవేర్చరు అని కణాఖండితముగా అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడండి. కాబట్టి శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. దేని బిడ్డలారా, ఇక్కడ ఆత్మకు శరీరానికి ఒక పోరాటం జరుగుతుంది. ఎందుకనంటే ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే మనము సజీవ యాగముగా ప్రభుకి తమ్మును తాము అప్పగించుకుంటారో మరి దేని బిడ్డలారా అనేక పోరాటాలు ఎదురవుతా ఉంటాయి. ఆ పోరాటాలన్నీ కూడా జయించాలంటే ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ యొక్క సహాయం వలన మనం నడుచుకుంటే అవన్నీ కూడా దేవుడు తొలగిస్తాడండి. కాబట్టి మరొక మాట కూడా మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమునై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, శరీరానుసారమైన మనసు మరి శరీర విషయముల మీద, ఆ పనుల మీద, ఆ ఆలోచనల మీద మనసు పెడతాది. ఆత్మానుసారమైన మనస్సు ఆత్మ మీద, ఆత్మ దేవుడి మీద, ఆత్మ కలిగిన పరిచయం మీద, ఆత్మ కలిగిన యొక్క జీవితం మీద మనసు పెడతాదండి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, శరీరానుసారమైన మనస్సు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఎలాగ మనం ఉండాలి, ఎలాగ మనం జీవించాలి, శరీరం మీద ఎంతో ఎంతో ఆలోచన కలిగి ఉంటారండి. దేని బిడ్డలారా, ఈ శరీరాన్ని ప్రేమిస్తున్నారండి, ఆత్మను మరి ద్వేషించి శరీరాన్ని ప్రేమిస్తున్నారు. ఈ శరీరము కేవలం నిష్ప్రయోజనమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తుంది, సంగములతో చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక అని రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు నీతో వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన మాటలు నీవు హృదయపూర్వకంగా ఈ వాక్యము వింటే మరి నీ జీవితములో ఒక మార్పు దేవుడు తీసుకొస్తాడు. నీ కుటుంబంలో ఈ వాక్యము ద్వారా రక్షణ పొందాలంటే మరి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడైతే మనము ఆత్మ చెప్పుతున్న ఆ సంగతులను, ఆ మాటలను మనం ఎప్పుడు వింటామో మరి పరిశుద్ధతను, పవిత్రతను, రక్షణ దేవాతి దేవుడు కృప చూపుతాడండి. ఇక్కడ రాయబడిన మాటలు, శరీరానుసారమైన మనస్సు మరణము. అవునండి దేని బిడ్డలారా, ఆ మనస్సుగాను ఉంటే ఎప్పుడు కూడా మరి ఫలించలేరండి. శరీరానుసారమైన మనస్సు, నటించే మనస్సు ఉండకూడదు దేవుని బిడ్డలారా. ఎందుకనంటే పైకి భక్తులమని చెప్పుకుంటూ దేవుణ్ణి మరి ఆత్మానుసారంగా మనము వెతకకపోతే దేని బిడ్డలారా మరి భక్తిహీనతలోకి దిగజారిపోతారండి. దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీర విచ్చలు నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును వ్యతిరేకంగా పోరాడుచున్నది పౌలు గారు చెప్తున్నాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ శరీరము, ఈ ఆత్మ, ఈ రెండు కూడా మరి దేవునికి నిలయముగా మారిపోవాలి, ఆలయముగా మారిపోవాలి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధత ఆత్మ మరి మన ఆత్మలో ఎప్పుడైతే ఈ గుడారములో నివాసం చేస్తాడో మరి వెలుగుతో, మహిమతో నింపబడతాడండి. మరొక మాట కూడా మనం చదువుకుందాం.
రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునయున్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి. సజీవ యాగముగా బ్రతుకున్నంగానే నీ జీవితం, నీ శరీరం, నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ సమస్తము కూడా బలిపీఠం మీద సమర్పణ కలిగి ఉండాల. బలిపీఠం మీద నీ శరీరం ఎప్పుడైతే బలిపీఠం మీద ఉంటుందో అది బలిపీఠపు పరిచర్యగా, రాజులైన యాజక సమూహముగా దేవుడు మార్చివేస్తాడండి. గొప్ప ప్రార్థనా పరుడుగా, గొప్ప ప్రార్థనా పరురాలుగా, గొప్ప సేవకుడుగా, సేవకురాలుగా, గొప్ప దేవుడికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు సమర్పించుకుంటే నా ప్రభువు మిమ్మలను ఏలుకుంటాడు. మీ మీద ఆయన ప్రధాన యాజకుడుగా ఏలుబడి చేస్తాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వ్యతిరేకత, శరీరానికి ఆత్మకు వ్యతిరేకత జరుగుతూ ఉంది. ఇలాంటి వ్యతిరేకతలు కూడా మనం ఎదిరించాలంటే ఈ శరీరంలో రూపాంతరం పొందాలా, నవీన స్వభావం రావాలా, పరిశుద్ధత రావాలా. ఈ శరీరానికి ఎప్పుడైతే నవీన స్వభావం వస్తుందో, ఆత్మకు ఎప్పుడైతే నవీన స్వభావం వస్తుందో, ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టి పాత బ్రతుకుని విడిచిపెడతారో అప్పుడే నూతన స్వభావం, నవీన స్వభావం, ఒక కొత్త జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడండి. నీ శరీరములో, నీ ఆత్మలో, నీ కుటుంబములో, నీ కుటుంబ సభ్యుల్లో నువ్వు ఎక్కడ నివసిస్తున్నప్పటికీ కూడా వ్యతిరేకత ఉండదు. ఎందుకంటే దేని బిడ్డలారా, నీ నోటి నుంచి వచ్చే మాట సమాధానకరముగా ఉంటుంది. నీలో ఉన్న ఒక ప్రేమ, క్రీస్తు ప్రేమ సమాధానంగా ఉంటుంది. కాబట్టి మీకు ముందు పోరాటాలు వచ్చినప్పటికీ కూడా నా ప్రభువు మీ యొక్క సమర్పణ, త్యాగము, మీ యొక్క పరిశుద్ధత సజీవ యాగముగా సమర్పించుకున్న ఆ సమర్పణలో దేవుడు మీ పక్షములో పోరాడతాడు. దేవుని బిడ్డలారా, గొప్ప జయ జీవితం మీ సాక్ష్యము పరిమళించేటట్టుగా ప్రభు చేస్తాడండి. కాబట్టి సంగములతో చెప్పుచున్న మాట ఆత్మ చెవిగలిగిన వాడు వినుగాక. కాబట్టి ఈ అనుదిన వాక్యంలో చెప్పబడుతున్న ఈ శరీరానికి ఆత్మకి మధ్యలో ఉన్న పోరాటం, ఈ పోరాటం నువ్వు జయించాలంటే మీలో ఒక నవీన స్వభావం రావాలి, ఒక మారు మనసు కలగాలి, ఒక పరిశుద్ధత రావాలి. దేవునికి ఆలయముగా మార్చబడినప్పుడు మీ కుటుంబము కావచ్చు, వ్యక్తిగత జీవితము కావచ్చు, మీరెక్కడ నివసిస్తున్నా కూడా ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు మీలో, మీ మధ్యలో నివాసము చేస్తాడండి. ఎలాంటి ఆటంకములు, బలహీనతలు మీ మీదకు రాకుండా ప్రభు కాపాడుతాడు. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తరల వంచుదాం. కృపా సత్య సంపూర్ణమైన నా తండ్రి, దయగలిగిన ప్రభువా, కృపగలిగిన దేవా, ఆత్మకు శరీరానికి మధ్యలో ఉన్న పోరాటం, వ్యతిరేకత దూరపరచండి ప్రభువా, పరిశుద్ధపరచండి ప్రభువా. అయ్యా, నీ దేహము దేవునికి ఆలయమని మీరు ఎరగరా అని పౌలు గారు అడుగుచున్నాడు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అవునయ్యా, నేటి క్రైస్తత్వము నా తండ్రి లోకానుసారంగా జీవించక ఆత్మానుసారంగా జీవించిన జీవితం పరిపూర్ణమైనది, బల సౌందర్యములు కలిగింది ప్రభువా, పరిశుద్ధమైనది నాయన. అలాంటి కృప, ధన్యత, భాగ్యము ప్రతి ఒక్కరు కలిగి జీవించాలని ఈ పూట మాతో మాట్లాడుచున్న దేవుడు నాయన. ఈ వాక్యముంటున్న ప్రతి ఒక్కరిని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.